అత్యావధాన సరస్వతి శ్రీ స్వర్ణ రాజహనుమంతరావు గారు శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణ 11వ భాగం 12/4/20. తెలంగాణలో రాముడు పర్యటన ఆంధ్ర అయిపోయి వేములవాడ దగ్గరికి వచ్చి కరీంనగర్కు 30 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. అందులో శ్రీ రాజరాజేశ్వరి స్వామి త్రేతాయుగం నాటికే ఉన్నట్టు చెప్తారు. పౌరాణిక గాథలు చాలా వాటితో ముడి ఉన్న ఈ క్షేత్రాన్ని సీతారామ సందర్శించారు. ఇక్కడున్న అనేక దేవాలయాలతో పాటు సీతారాముల దేవాలయం కూడా ఉంది. రాజరాజేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవంతో పాటు సీతారాముల శ్రీరామ నవమి కళ్యాణం కూడా బాగా జరిగింది. శ్రీరాముడు దర్శించిన లేక ప్రతిష్ఠ జరిపే చాలా క్షేత్రాలలో శివరాత్రితో పాటు ప్రతి ఏడాది శ్రీరామ నవమి జరగటం ఈ విషయాన్ని మనకి బలపరుస్తుంది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం వలాగా ఇక్కడ కూడా ఆ తరువాత బౌద్ధ సంస్కృతి నెలకొని కొంతకాలం బౌద్ధ క్షేత్రంగా అది విరాజిల్లి. ఏమైనా ఈ వాళ్ళ రాజరాజేశ్వర శైవ క్షేత్రం, ఈ క్షేత్రంలో ఇంకా భీమేశ్వర నగరేశ్వర దేవాలయాలు కూడా. కొండగట్టు ఆంజనేయ, ఈ స్థానానికి ఆంజనేయుడితో సంబంధం. ఇంద్రజిత్తు చేతిలో దెబ్బతిన్న లక్ష్మణుడు మూర్ఛపోయి ప్రాణాపాయ స్థితి కలిగిన ఆంజనేయుడు సంజీవని తీసుకొని రావటానికి వెళ్ళి ఔషధిని గుర్తించలేక కొండనే పెకలించుకొని వస్తుంటే కొండ చర్య ఒకటి విరిగి కడపడి ఆ కొండ చర్య మీద ఇప్పటికి ఆంజనేయ దేవాలయం మనకు కనపడు. అక్కడ కథ వింద. కాళేశ్వర మంధన తూర్పుగా 30 కిలోమీటర్ల దూరంలో, అదంతా మంజ ప్రాంతం, అంటే ఈ నక్సలైట్లు బాగా తిరిగేటువంటి నది. గోదావరి నదికి దక్షిణ తీరంలో కాళేశ్వరం. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రదేశాల కూడలి ప్రదేశం. తెలుగుదేశమని తెలుగుదేశానికి పేరు రావటానికి కారణమైన 3 లింగాలలో కాళేశ్వరం కూడా ఒకటి. శ్రీరాముడు ఈ కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించి, ఈ క్షేత్రంలో ఒక కాళేశ్వరుడు మాత్రమే కాదు, ఒకే పానభక్తం మీద ముక్తేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. అలాగే ముందు కాళేశ్వరుని, తర్వాత ముక్తేశ్వరుని పూజించడం ఇక్కడ సంప్రదాయం. ముక్తేశ్వరుడికి ఎంత నీరు అభిషేకం చేసినా ఆ లింగానికి ఉన్న 2 రంధ్రాల ఎక్కడికో వెళ్ళి ఆ నీరు గోదావరిలో కలుస్తుందని అందరూ అక్కడే ప్రాణహిత అనేటువంటి ఉపనది గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ ముక్తేశ్వరాలయంలో సూర్యుడు కూడా కొలువు తీరి. ఇంకా ఇక్కడ చంద్రశేఖర, సంగమేశ్వర, సోమేశ్వర, వెంకటేశ్వర, బిందుమాధవ్, సరస్వతీదేవి ఆలయాలు కూడా ఉన్న పవిత్ర క్షేత్రం. నేను మా శ్రీమతి, అలాగే మా వియ్యపురాలు ముగ్గురం వెళ్ళాం. గోదావరి పుష్కరాలు టైం ఔషధ పాప పరిహారార్థం పుణ్య సదస్య క్షేత్ర దర్శనం కోసం దక్షిణాదికి వచ్చిన ఇక్కడిగా ప్రయాణించి వెళ్ళి ఉండవచ్చురా. శ్రీశైల ప్రదక్షిణ విషయంలో కూడా ఉమామహేశ్వరం నుండి ప్రారంభించడం సంప్రదాయమే కదా. రామగిరి దుర్గం కరీంనగర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో కమాన్పూర్ మండలంలో బేగంపేట గ్రామ శివారులో ఒక పర్వతం. దాని మీద అతి ప్రాచీనమైన కోట. ఆ చిన్న గుట్ట మీద ఖిల్లా కూడా. దానికే రామగిరి దుర్గం, రామగిరి ఖిల్లా, రత్నగిరి అనే పేరు. ఇక్కడ సీతారాముల ఆలయం, సీత పాదాలు, సీతాదేవి ఉపయోగించిన పసుపు కుంకుమల పాత్ర, చక్రాలు దర్శనీయాలు. రామగిరికి దగ్గరగా 2 కిలోమీటర్ల దూరంలో గల బహుగుళ్ళు అనే పేరు గల
కొండపైన కూడా శివలింగాలు కలిపి ఇంకా మరికొన్ని చారిత్రక కట్టడాలు, కోట బురుజులు, పాత ఫిరంగి కూడా ఉంది. క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల నుండి 15వ శతాబ్ది మధ్య కాలం వరకు మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, బహుమనీ సుల్తాన్, రెడ్డి రాజులు పాలింపగా మళ్ళీ వాళ్ళ నుండి మహమ్మదీయుల పాలకుల హస్తగతమై బహమనీ సుల్తాన్, మొఘల్, తరువాత గోల్కొండ నవాబులు పరిపాలనలో ఉందని చారిత్రకుల వివరణ. కోట లోపలి నిర్మాణ శిథిలాలను చోటిస్తుంటే పరమాశ్చర్యకరం వాటి పూర్వ వైభవం మనోనేత్రాల ముందు దర్శనమే. ఇక రామాయణ విషయానికి వస్తే శ్రీరాముడు ఈ గిరిపైన కొంతకాలం ఉన్నట్లు స్థానిక కథనం. ఇంతకు ముందే మనం చెప్పినట్టు వనవాస కాలంలో కాక మరొకసారి వచ్చిన ఈ గిరి ప్రాంతాన్ని దర్శించి ఆయన సీతా సమేతంగా ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. సీతారాముడు కొన్నాళ్ళు ఉన్నారనుకునే ప్రతి స్థలంలో తప్పకుండా ఒక జల వనరు ఉంటుంది. కొండపైన ఉన్న బావిలో సంవత్సరమంతా పుష్కలంగా నీరు లభ్యం. అలాగే ఒక జలధార నిరంతరం ప్రవహిస్తుంది. ఇక్కడ నుండి ఒక బెలం ద్వారా జలం ఎక్కడెక్కపోతుంది ఎవరికి. ఆ జలధార కింద సీతమ్మ స్నానం చేసిందని జలధార కింద వారి గుర్తుగా కొండ మీద నిలిపి ఉంచిన సీతారామాంజనేయ విగ్రహాలు కాదు. ప్రతి శ్రావణ మాసంలో 4 సోమవారాల్లో, శుక్రవారాల్లో వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈనాటికి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అయితే రత్నాపూర్ నుండి రామగిరి 6 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి నడిచి ఈ శ్రమను ఓర్చుకోగలిగితేనే పైనున్న సీతారామాంజనేయుల దర్శనం సాధ్యం. నిజామాబాద్ భీంగల్ మండలం నింబాపురం ఎన్నో యుగాలుగా నిలిచివని లక్ష్మీ నృసింహక్షేత్రం. బ్రహ్మాదులందరూ ఇక్కడ తపస్సు చేశారు. శివపార్వతి, ప్రహ్లాదుడు, యముడు, కృష్ణుడు, ధర్మరాజాదులతో అనుబంధంగా ఈ క్షేత్రాన్ని శ్రీరాముడు దర్శించాడని, ఋషుల సమర్చించాడని చెప్పబడు. శ్రీ మహావిష్ణు ప్రసాదించిన వరప్రభావం చేత విరజాని పుణ్యాంగన విరజా నది అయిందని చెప్తున్నారు. మరొక ముఖ్య విషయం, ఆంజనేయుడు శ్రీరాముడు అవతార పరిసమాప్తి సమయం బ్రహ్మ పదవి కోరిన శ్రీరాముడు ఆంజనేయుడు ఈ నింబాపురంలో తపం ఆచరిస్తే సిద్ధి కలుగుతుందని చెప్పాడని, అంచేత ఆంజనేయుడు అక్కడ తపస్సు చేశాడని చెప్పి. అయితే అలాంటి కథనం మంగళగిరి క్షేత్రంలో కూడా ఉంది. శ్రీరాముడు ఆంజనేయుడిని నింబాపురంలో తపము ఆచరించడం వరకే చెప్పాడు కానీ మంగళగిరిలో అలా బ్రహ్మ పదవి లభించే వరకు నిలిచి ఉండవలసిందిగా చెప్పినట్టు మంగళగిరి క్షేత్ర కథనం. మోర్తాడ్ మండలం తడపాకల శివార్లలో గోదావరి ఒడ్డున పుణ్యక్షేత్రంలో సీతాదేవి చేత పూజలందుకున్నట్టు చెప్పబడి శివలింగాలు కనిపిస్తాయి. సీతారాముడు పర్యటించిన గుర్తులున్నాయి. ఇక్కడున్న ఒక శిథిల మందిరం పురాతన శివాలయం. శ్రీరామ పాద సాగర్ లేక శ్రీరామ్ పాద సాగర్ పోతంపాడు వద్ద ఉన్న గోదావరి శ్రీరామ పాద స్పర్శ చేత శ్రీరామ పాద సాగరమని శ్రీరామ్ సాగర్ అని అక్కడ ఆధునిక కాలంలో ఏర్పడిన ప్రాజెక్టుతో మరింత పేరు ప్రసిద్ధం. ఈ విధంగా గోదావరి శ్రీరామ పాద స్పర్శ తగిన స్థానంలో ఒక కొత్త రూపు సందర్శించుకోవడమే కాదు, శ్రీరామ నామాన్ని తన పేరుగా మార్చి. అలాగే విశాఖ జిల్లా బొర్రా గుహలు, సీతమ్మ స్నానగర్. ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేక పర్యాటక కేంద్రాలు తీర్చిదిద్దుతారు. విశాఖ జిల్లాలో
పర్యాటకుడు దర్శించే ప్రాచీన ప్రదేశాలలో బొర్రా గుహలో ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ఈ దేశంలో సీతమ్మ వారి స్నానఘట్టం పర్యాటకులను బాగా ఆకర్షించింది. సీతారాములు ఈ ప్రదేశాన్ని దర్శించిన సీతమ్మ ఈ గుహలో ఉన్న జలవనరులు స్నానం చేయటం చేత ఆ స్నానఘట్టం పేరు సీతమ్మ ధార. విశాఖపట్నం నగరంలో ఇదొక ప్రసిద్ధి చెందిన పేటకు పేరు. ఇవాళ కనిపిస్తున్న కొండ మీద నుండి నీటి జారువారి జలప్రవాహంలో సీతమ్మ అక్కడున్న కాలంలో స్నానం చేస్తూ ఉండిన కారణం చేత అక్కడి కొండ పాదంలోని ఆనాటి జలవనరుల సీతమ్మ పేరు మీద సీతమ్మ ధార అనే పేరు ఏర్పడింది. ఆ తరువాత ఆ పరిసరాలలో ఏర్పడిన జనావాసానికి కూడా అదే పేరు స్థిరపడి సీతమ్మ ధార అనే పేరే నిలిచిపోయి ఈనాడు రామోజీరావు గారు అక్కడే సీతమ్మ ధార దగ్గర చిన్న రేకుల షెడ్లో ఈవినింగ్ ఎడిషన్ వేసేవాడు. అక్కడి నుంచి తర్వాత అది హైదరాబాద్కో బెదవాడ మారి అలాగే అది నేను చూసా. అందుకని చెప్పి హనుమంత వాక్ విశాఖకు కొద్ది దూరంలో ఒక జలప్రవాహ మార్గం. అది హనుమంతుని పేరు మీద హనుమంత వాక అని పేరు. వాక అంటే వాగు లేక హనుమంతుని పేరు మీద జలప్రవాహానికి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. బహుశా సీతమ్మ ధార వంటి జలప్రవాహం నుండి ప్రవహించిన నీరు నిలిచిపోతుంటే హనుమంతుడు అది నిలిచిపోకుండా ఏదో ఒక మార్గం ఏర్పాటు చేసి ఉంటే ఆయన పేరు. విజయనగరం జిల్లాలో రామతీర్థాల క్షేత్రం. విజయనగరం జిల్లా కేంద్రమై విజయనగరానికి ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరం చంపావతి నదీ సమీపం భాస్కర పుష్కరిణి నీలాచలాని మధ్య సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుల దేవాలయం నెలకొని ఈ క్షేత్రంలో హిందూ జైన బౌద్ధ మతాల సమిష్టి చరిత్ర సంస్కృతి నెలకొని గోళికొండ అనే వ్యవహారం నామంగా నీలాచల పర్వతంపై సీతారాముడు తర్వాత ద్వాపర యుగంలో పాండవులు సంచరించారని చెప్పారు. దశావతారాలను పరిపూర్ణ రామావతార పర్యటన విశేషాలతో పాండవులు అరణ్యవాసంలో కొంతకాల పర్యటన విశేషాలు ఈ తీర్థాల్లో ముడిపెట్టబడి పాండవులు అరణ్యవాసంలో తమకు తోడు రమ్మని భగవానుడైన శ్రీకృష్ణుడిని కోరగా కృష్ణుడు తాను సీతాలక్ష్మణ సమేతుడై రామావతారం దండకారణ్య ప్రాంతంలో సంచరించినట్టు చెప్పి పాండవులను కూడా అక్కడే సంచరించాల్సిందని చెబుతూ వనవాస దీక్షామూర్తులు తన లీలలచే సృష్టించి పాండవులకి వాటిని శ్రద్ధతో పూజిస్తే రక్షణ బాగా జరుగుతుందని చెప్పి పంపవు. వాడు రామతీర్థాల ప్రాంతం వాటిని నెలకొల్పి ప్రతిష్ఠించి పూజించి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వేదగర్భుడని వైఖానసుడికి ఈ దేవాలయాన్ని అప్పగించి వెళ్ళారని చెప్తారు. ఈ విధంగా వేదగర్భుని వంశం వాళ్ళ చేత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు అంటే జైన బౌద్ధ మతాదుల విజృంభణ వరకు ఆ తర్వాత భూగర్భంలో దాచబడి మరుగుపడిపోయి మళ్ళా చాలా కాలం తర్వాత 17వ శతాబ్దం పూసపాటి సీతారామచంద్ర మహారాజుతే పాండవ నిర్మితమై శిథిలమై దేవాలయ స్థానంలో కొత్త దేవాలయం నిర్మించబడి అర్చనాధికారి ఏర్పాటు సీతారాముల విగ్రహాలు రాజుగారి నీటిలో లభించడం వల్ల ఆ తీర్థం మరింత ప్రాధాన్యం పొంది ఈ విధంగా ఈ క్షేత్రాలు ఆరామం అనే పేరు వాడుకలో ఉండడం ఆంధ్రదేశంలో ఒకనాడు ఆరామం అనే పేరుతో పంచబౌద్ధ క్షేత్రాలు ఉండడం మనకు తెలుసు. ఈ క్షేత్రం కూడా బహుశः అదే విధంగా
ఆరామ తీర్థం అనే పేరుతో పిలువబడి ఉండే. శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలం రావి వలస. శ్రీరాముడు రావణ వధ తరువాత లంక నుండి తిరుగు ప్రయాణంలో రావి వలస ప్రాంతానికి కొండలపై వచ్చి కొండలపై సేదది అయోధ్యకు బయలుదేరి. అయితే తనతో కలిసి వస్తున్న విభీషణుడు తనతో రాకపోవటం ఆయన గమనించాలా. విభీషణుడు అక్కడే మరణించాడు. ఆ సంగతి గమనించిన హనుమ విభీషణుని మృత కళేబరాన్ని ఒక పెట్టెలో భద్రపరిచి తాను కూడా అయోధ్యకు వెళ్ళి శ్రీరాముడికి విషయించాడు. వెంటనే సీతారాములిద్దరూ బయలుదేరి విభీషణుడు మృత కళేబరాన్ని చూసే ప్రయత్నంలో ఆ పెట్టెను బద్దలు కొట్టబోతే ఎంతకు పగ. చివరకు సీత కూడా తన చేతి సహాయపడగా పెట్టె తెరచుకొని అందులోని వెలుగులు ప్రసరించారు. పరిశీలించి చూస్తే అందులో మృతదేహం స్థానంలో ఒక శివలింగం రూపుదిద్దుకొని అక్కడ జనవనరులు ఏమీ లేకపోవడంతో సీత తన పాద తాడనంతో జలాన్ని సృష్టించిందని ఆ జలంతో శివలింగాన్ని అర్చకాదులు నిర్వహింపబడ్డాయి. ఆ విధంగా అక్కడే శివుడు నెలకొల్పబడ్డాడని చెప్తుంది. ఆయనే మల్లికార్జున స్వామి లింగ రూపం రోజు రోజుకు పెరుగుతడంతో ఆ మల్లికార్జున దేవాలయ నిర్మాణం జరగదు. స్వామి ఎండలోనే ఉండిపోవాల్సి రావడంతో ఆయన పేరు ఎండల మల్లికార్జునుడు అయిపోయి. పై సంఘటన జరిగిన తరువాత సీతారాములు అయోధ్యకు వెళ్ళారు. తరువాతనే రామ పట్టాభిషేకం జరిగిందని పెద కొజరియ ఒకప్పుడు ఉద్యానవనమని పిలువబడి శ్రీరాముడు తన వనవాస కాలం ఇక్కడ కొంతకాలం ఉన్నాడు. శ్రీరాముడి మహిమను చాటి ఒక రామాయణ కథ ఈనాడు విశ్వవ్యాప్తమే. శ్రీరాముడు ఎందరో కవుల రచయితలు ప్రేరణ కలిగి ఆయా విషయాల గురించిన వివరణ చెయ్యి. అయితే రామాయణ కథలు ఎంతో కొంత ఆంధ్రదేశంలో జరిగినప్పటికీ ఆ కథ ఆంధ్రదేశంలో ఆయా ప్రదేశాలతో సంబంధం రామాయణంలో స్పష్టంగా లేదు. అయితే కథలు ముడిపడి ఉన్న కొన్ని ప్రదేశాలు మాత్రం రేఖామాత్రంగా వర్ణింపబడి రామాయణ గ్రంథస్థం. స్థానిక చరిత్రలో ఆయా ప్రదేశాలు శ్రీరామునితో ప్రయాణంతో సంబంధం లక్షలాది ఏళ్ళు గడి ఇవాళకి నిలిచి వాటిని సేకరించి ఒక క్రమంలో పాఠకులు అందించే ప్రయత్నమే ఈ గ్రంథ రచన. అలాగే ఒరిస్సా గుండా రాముడు సీతతో ప్రయాణించిన తెలుగు దినపత్రికలో ఒకప్పుడు ప్రచురం. ఆ మార్గాన వస్తున్న సీత ఒక పొలంలో స్నానం ఆడుతూ ఉండగా అక్కడ గిరిజన స్త్రీలు నవ్వారని ఆమె కోపం కాలిబాటతో నడిచి వెళ్తున్న బాట పక్కనున్న కొలంలో స్నానం చెయ్యక తప్పదని అలా తనను చూసిన వారు స్త్రీలై ఉండి కూడా ఎకసక్కంగా నవ్వారు. రానున్న కాలం ఆ జాతి స్త్రీలు రవికలు తొడుక్కోకూడదని తలపైన వెంట్రుకలు ఉచ్చుకోరాదని శపించింది. ఒక్కవేళ తన మాటను అతిక్రమించి ఎవరైనా రవికలు తొడిగి గుండు చేయించుకోకుండా తలనీలాలు ఉంచుకొని వాళ్ళకి 5వ తనం నిలవదని అంటే పని స్త్రీత్వం ఉండదని శాపం. ఇప్పటికీ అక్కడ పుణ్యవంతులై గిరిజన స్త్రీలను బోడి తలలతో రవికలు ధరించకుండానే ఆంధ్రదేశంలో కూడా తూర్పువాడు అనే పేరుతో పిలవబడుతుంది. ఒక కులపు స్త్రీలు వంటికి చీర మాత్రమే ధరించి రవికలు లేకుండా చీరలతో శరీర పై భాగానంతటా కప్పుకొని ఉండటం శ్రీకాకుళం దగ్గని కృష్ణా జిల్లా వరకు చూస్తాం. అది ఒక్క కులం వాళ్ళకే పరిమితమైన ఉన్న ఆశ. ఇప్పుడు చెప్పుకున్న ఈ కులపు వారు కొండ జాతి వాళ్ళు కాదు.
పూర్వ జనపద నాగరిక కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు అయి ఉండరు. రేపు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో శ్రీరామ పర్యటన గురించి తెలుసు.